హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి మనకు మన జీవితంలో 2 మార్గములు కనిపిస్తున్నాయండి. ఏంటంటే ఒకటి విశాల మార్గము, మరి ఇంకొకటి ఇరుకు మార్గంగా మనకు కనబడుతుందండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇరుకు మార్గం గుండా ప్రయాణించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఇరుకులో కూడా దేవుడు మనకి విశాలతను కలిగించువాడిగా ఉంటున్నాడండి. విశాల మార్గం గుండా వెళ్ళేవారు అనేకులు ఉంటారండి. శ్రమల్ని అనుభవించడం ఎంతమందికి ఇష్టమండి? క్రైస్తవ బిడ్డలుగా యవ్వన కాలంలో అయినా సరే ఆయన యొక్క కాడిని మోయాలంటే ఎంతమంది ఇష్టంగా చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యం ఎంతమంది ఇష్టంగా అంగీకరిస్తున్నారు? ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఆయనను మనం వెంబడించాలి అనంటే ఆయన మార్గము మనకి ఇరుకు మార్గంగా కనబడుచున్నది. ఇరుకు మార్గము అనంటే కష్టాలని సూచిస్తూ ఉన్నది. ఈ యొక్క లోకమును ద్వేషిస్తూ ఉన్నది. ఈ లోకములోని సుఖభోగములను ద్వేషిస్తూ ఉన్నది. మరి పరలోక సంబంధమైన వాటి కొరకు మనము కనిపించని వాటి కొరకు మరి మనం చూస్తూ నడవవలసిందిగా ఉంటున్నది. మరి ఈ యొక్క సవాలును ఎదుర్కొనుటకు ఎంతమంది క్రైస్తవ బిడ్డలు మరి సిద్ధముగా ఉన్నారు? అందుకే అండి దేవుడు ఒక మాట అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును అని అంటాడు. నన్ను వెంబడించగోరు వారు కొంతమందే ఉన్నారు అని చెప్పేసి అని అంటాడండి. దేవుని యొక్క మార్గంలో మనం నడిచినట్లయితే మరి ఈ యొక్క లోకంలో ఉన్న వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదండి. ఈ లోకాన్ని మనము ద్వేషించినట్లయితేనే దేవుని ప్రేమించిన వారం అవుతాము. లోకమును ప్రేమించి లోకమును హత్తుకునే వారు దేవునికి విరోధిగా ఉంటున్నారు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడు కష్టాలేనా, నిందలేనా, ఎప్పుడు కష్టాలైనా అసలు ఏం చెప్తున్నారు, హ్యాపీగా బ్రతకలేమా అని అంటే దేవుని అందే. మరి అదే చెప్తున్నాను ఏంటంటే, కష్టాల్లో కూడా ఒకలాంటి సమాధానం నీకు ఉంటుంది. కష్టాల్లో కూడా ఒకలాంటి సంతోషం నీకు ఉంటుంది. నీ మనసుకు నెమ్మది ఉంటుంది. ఆమేన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ధనవంతుడికి చాలా డబ్బులు ఉంటాయి, కానీ వాడికి నైట్ నిద్ర పట్టదు. వాడు సరిగా నిద్రపోడంట. ఆ ధనవంతుడు ఎన్నో మార్గాల గుండా డబ్బును సంపాదిస్తూ ఉంటాడు కదా, మరి ఎంతో అక్రమంగా కూడా సంపాదిస్తూ ఉంటాడు కదా. ఎప్పుడు ఎవరు వచ్చి ఏం అడుగుతారో, ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి, ఎవరు డబ్బుని ఎక్కడ లాక్కొని వెళ్ళిపోతారో అని ఇలాంటి ఆలోచనలన్నీ ఆయన మనసులో ఉంటూ ఆయనకు సరి అయినటువంటి నిద్ర కూడా ఉండకుండా మనకి కనబడుతుంది. కానీ ఆ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ఒక బీదవాన్ని చూసుకున్నట్లయితే మరి ఆయన ఎంతో సంతోషంగా తనకున్న దాంట్లో సంతృప్తి పడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తను ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ దేవునిలో ఎంజాయ్ చేస్తూ అన్నీ అనుభవిస్తూ ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. అయ్యో నాకు ఇది లేదే అది లేదని బాధపడడు, కానీ దేవుని యందు సంతోషిస్తూ ఆయన సన్నిధిని కోరుకునేవాడిగా ఉంటాడు. ధనవంతుడైనటువంటి ఆయనకి మనశ్శాంతి లేదు, కానీ దరిద్రుడైన వారికి ఎంతో మనశ్శాంతి ఉంది కదండి. అంటే ఇక్కడ డబ్బుల గురించి నేను అది మాట్లాడట్లేదు, కానీ ఏంటనంటే ఒక ఆత్మీయకంగా దేవుని కలిగి ఉన్న జీవితం ఎలా ఉంటుంది, దేవుని యందు అతిశయించు వారి జీవితం ఎలా ఉంటుంది, మరి ఒక లోకమునందు అతిశయించు వారి జీవితం ఎలా ఉంటుందో నేను చెప్పానండి. అందుకనే దేవుని చిత్తాన్ని చేయువారిగా మనము కనబడాలి. ఈ యొక్క లోకమును మనము ద్వేషించాలి. దేవుని చిత్తాన్ని ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ఇష్టపడే వారిగా ఉండాలి. ఈ యొక్క వాక్యము చెవిగల వాడు మాత్రమే వినుగాక. ఆమేన్.